మన టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో గుండెల్లో అదురుగుంటారు మన స్లోగని జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, కాంగ్రెస్ పార్టీ, జై కాంగ్రెస్, పరమేశ్వర రెడ్డి గారి నాయకత్వం. రావు గారు ఒకటే కంచంలో తిని ఒకటే మంచంలో వండుకొని ఈ తెలంగాణ ఆయన మందేసినప్పుడల్లా ఆయన కాపలా కూర్చొని ఆయన సొల్లు ముచ్చట్టు చెప్పింది నువ్వు కాదా? నువ్వు టీఆర్ఎస్ కేసీఆర్ దయతోని ఎమ్మెల్యే వై, కేసీఆర్ దయతోని మంత్రి వై, 2 ఏళ్ల కింద నీకు పంపకాలలో పంచాయతీ వచ్చి నీకెక్కువ నాకు తక్కువ అని మీరు పంచాయతీ పెట్టుకొని వెళ్ళిపోయింది తప్ప, లేకపోతే నువ్వు ఏదైనా బలహీన వర్గాల కోసమో లేకపోతే మా మాదిగ సోదరుల వర్గీకరణ కోసం ఏబిసిడి వర్గీకరణ కోసమో లేకపోతే మా ముదిరాజ్ సోదరులు బీసీ గ్రూపులలో వాళ్ళని ఏ గ్రూపులకు మార్చాలనో లేకపోతే మా ఉప్పల్లో మొండికోడలాగా నిలబడ్డ ఈ ఫ్లైఓవర్ 5-6 ఏళ్ల నుంచి రోడ్డు వైరనింగ్ జరగక పిల్లలు సైకిల్ మోటార్ల మీద పోతుంటే గుంతల పడి చచ్చిపోతుంటే ఎన్నడన్నా నువ్వు చంద్రశేఖర్ రావును ఈ ఉప్పల్ గురించి ఏమన్నా అడిగినవా? ఇది కాదు 2021లో వర్షాలు వచ్చి వరదలు వచ్చి మా ఉప్పలంతా మూసీలో మునిగితే కనీసం వీళ్ళు ఎట్లున్నారో మునిగిండ్రా, సచ్చిండ్రా, బతికిండ్రా, మునిగిన నీళ్ళ నుంచి తేలిండ్రా, వాళ్ళకి నీళ్ళలో మునిగిపోయిన టీవీలు కాలిపోయినాయా, ఫ్రిడ్జ్లు పేలిపోయినాయా, ఇళ్ళల్లో వాళ్ళ ఉప్పు పప్పు బెల్లం చింతపండు బియ్యం తడిసిపోతే వాళ్ళు బతికిండ్రా, వాళ్ళకు భోజనం ఎట్లా అని ఎన్నడన్నా ఆలోచన చేసిన మా రాజేందర్? ఎన్నడైనా ఈ పేదల కోసం 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు కదా చంద్రశేఖరరావు మంత్రివర్గంలో, ఏ ఒక్క రోజైనా ఈ ఉప్పల్కి ఏం కావాలని ఎన్నడన్నా వచ్చినవా? ఇవాళ హుజూరాబాద్లో పోయి ఉప్పల్లో తేలి మల్కాజ్గిరి నా సొంతం అంటుండ ఆయన. ఎట్లా సొంతమే? నువ్వు ఏం చేసినావని, ఏం తెచ్చినావని? చివరికి బీజేపీలకు పోయి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పెండింగ్ ఉందని ఎన్నడన్నా మోడీని అడిగినవా? నితిన్ గడ్కరీ దగ్గర పోయి ఎట్లా చేద్దామని ఎప్పుడన్నా ఆలోచన చేసినవా? మరి ఏం అధికారం ఉంది, ఏం హక్కు ఉంది నీకు ఇక్కడ ఓటు అడగని? కానీ రాజేందర్ నేను అడుగుతున్నా, రాజేందర్ కేసీఆర్ వేరు కాదు, బొమ్మ బొరుసులాగా నానానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు, వీళ్ళిద్దరు కలిసి తెలంగాణని 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిరు. కేసీఆర్ కాళేశ్వరంలో దోసుకుంటే ఆర్థిక మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టి 1000 కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చింది. కరోనా సమయంలో పేదలకు మాస్కులు కొనాలంటే, పేదలకు మెడిసిన్ ఇవ్వాలంటే, పేదలకు ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే